అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. సీతారాముల చరితమిది, సుందరమైన కావ్యమిది. విన్నవారికి శుభములనిచ్చును, విన్నవారికి శుభములనిచ్చే సుందరమైన కావ్యమిది. జై శ్రీరామ్. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలు. సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మీకు సదా రక్షగా ఉండాలని మనసారా కోరుకుంటూ, వనవాసానికి వెళ్ళిన సీతారాముల దగ్గరికి భరత శత్రుఘ్నులు ససైన్యంగా తల్లులతో కూడా వెళ్ళి ఎంతో బతిమిలాడారు. వనవాసానికి ఇంకా వెళ్ళవద్దని, తిరిగి వచ్చి రాజ్యాన్ని ఏలుకొమ్మని ఎంతో చెప్పినా సరే శ్రీరాముడు ఒప్పుకోలేదు. తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రికి ఇచ్చిన మాట జవదాటనని, ఆడిన మాట తప్పుట మహాపాపమని చెప్పడంతో భరతుడు ఎంతో బతిమిలాడాడు. తల్లులు కూడా ఎంతో చెప్పారు, పురోహితులు, మంత్రులు, ప్రజలు కూడా ఎంత బతిమిలాడినా కానీ శ్రీరాముడు ఒప్పుకోలేదు. ఆఖరికి భరతుడు, అన్నా, నేను తీసుకొచ్చినటువంటి బంగారు పాదుకలను ఒక్కసారి నువ్వు తొడుక్కొని నాకు ఇస్తే ఈ పాదుకలకి నేను పట్టాభిషేకం చేసి నేను పాలన చేస్తానన్నయ్య. నువ్వు రావటం ఒక్కరోజు ఆలస్యమైనా నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పగానే భరతుని యొక్క ప్రేమకి లక్ష్మణుడు చెలించిపోయినాడు. ఇలాంటి వాడినా నేను అనుమానించాను, ఎంత పొరపాటు చేశానని చెప్పేసి బాధపడ్డాడు. తర్వాత శ్రీరాముడు ఆ పాదుకలను తొడుక్కొని ఇచ్చాడు. శ్రీరాముని పాదుకలను తలపైన ఉంచుకొని, శ్రీరాముని పాదుకలను తలపైన ఉంచుకొని, భరతుడు సద్గుణవంతుడు, భరతుడు సద్గుణవంతుడు, ముమ్మారు అన్నావదినకు ప్రదక్షిణము చేసినాడు, ముమ్మారు అన్నావదినకు ప్రదక్షిణము చేసినాడు, హృదయానికి హత్తుకొని దీవించే రాముడు, హృదయానికి హత్తుకొని దీవించే రాముడు, సుగుణాభిరాముడు సీతారాముడు. భరతుని ప్రేమను చూచి చెలించెను లక్ష్మణుడు,